తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. కేంద్రంలో మీకు పలుకుబడి ఉందని అన్ని ప్రాజెక్టులకు అనుమతులు వస్తాయని అనుకోవద్దని చంద్రబాబును ఉద్దేశించి రేవంత్ అన్నారు. ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చి అనుమతులు తెచ్చుకోవటం వల్ల అవి పూర్తి కావన్నారు రేవంత్. ఇక ఇప్పటికే బనకచర్లపై స్పష్టమైన రూట్ మ్యాప్ తో కేంద్రం వద్ద అనుమతులు సాధించే పనిలో ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణకు ఏమాత్రం నష్టం జరగదని చెప్తున్నారు ఆయన. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఎలా స్పందిస్తారు? రేవంత్ చెప్పినట్లు కేంద్రంలో ఉన్న పలుకుబడితో అన్ని అనుమతులు సాధించి బనకచర్లపై ముందుకెళ్తారా? తన వద్ద వ్యూహం ఉందంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యల్లో ఆంతర్యం ఏంటి? ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్ పార్టీ మీటింగ్లో కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్లతో తెలంగాణకు ఎదురవుతున్న ఇబ్బందులేంటి, ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి, ప్రాజెక్టును ఆపేలా కేంద్రంపై ఒత్తిడి ఎలా తీసుకురావాలి వంటి పలు కీలక అంశాలు మీటింగ్లో చర్చించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గోదావరి జలాల వివాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక జారీ చేశారు. ప్రధాని మోదీ, మీరు చెబితే వినవచ్చు, కానీ మా తెలంగాణ ప్రయోజనాలను వదులుకోం, మా హక్కులు హరిస్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బనకచర్ల లింకు ప్రాజెక్టుపై చంద్రబాబు వేగంగా ముందుకు వెళుతోన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ప్రాజెక్టును ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసని, తమ హక్కుల కోసం ఎక్కడా రాజీ పడబోమని రేవంత్ ధీమా వ్యక్తం చేయడం ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు మరోసారి చర్చనీయాంశమవుతున్నాయి. తెలంగాణకు నిధులు లేవు, నీళ్లు కూడా ఆగుతలేవు, నీళ్లు కిందికి పోతే చంద్రబాబు ఎత్తుకుపోతున్నాడు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్ల ప్రాజెక్టును ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు గోదావరి జలాల విషయంలో తెలంగాణ హక్కుల కోసం రేవంత్ రెడ్డి ఫైట్ చేస్తున్నారని ప్రొజెక్ట్ అవుతున్నాయి. అదే సమయంలో రాజకీయ గురువు చంద్రబాబును సైతం ఎదిరించేందుకు రేవంత్ సిద్ధమైనట్టు స్పష్టమవుతోంది. తెలంగాణకు గోదావరిలో హక్కుగా ఉన్న 968 టీఎంసీల నీటి వినియోగానికి మొదట అనుమతించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు కేంద్రంలో తనకున్న పలుకుబడితో అన్ని ప్రాజెక్టులకు అనుమతులు వస్తాయని భావిస్తున్నది భ్రమే అవుతుందని, తమ ప్రాజెక్టులో నీళ్లు లేకుండా మిగులు జలాలు ఉన్నాయంటున్న వాదనను తెలంగాణ అంగీకరించబోదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరిలో 3000 టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయని వాదిస్తున్నప్పటికీ మొదట తెలంగాణ తమ వాటాను వినియోగించుకునేందుకు క్లియరెన్స్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచించారు. మా వాటాను వాడుకున్నాక మీ నీరు మీరు వాడుకోండి అని సూటిగా చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరితో అయినా కోట్లాడతామని, ఇప్పటికే తమ హక్కులను కాపాడుకోవడం కోసం రాజ్యాంగబద్ధ సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నామని, అయినా మాకు అన్యాయం జరిగితే న్యాయస్థానాలను ఆశ్రయించడానికి కూడా వెనుకాడబోమని రేవంత్ తేల్చి చెప్పారు. కృష్ణా బేసిన్లో 500 టీఎంసీలకు, గోదావరి బేసిన్లో 1000 టీఎంసీలకు ఎన్ఓసీ ఇస్తే బనకచర్లకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పబోమని రేవంత్ షరతు విధించారు. గత 10 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కృష్ణా జలాల్లో కేటాయించిన 299 టీఎంసీలను ఏనాడైనా వాడుకున్నారా అని రేవంత్ ప్రశ్నించారు. 2019 అక్టోబర్లోని అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిసి గోదావరి జలాలను రాయలసీమకు తరలించే విషయంపై చర్చించారని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగిందని, 5 నెలలుగా తెలంగాణ అభ్యంతరాలతోనే బనకచర్ల అనుమతిపై కేంద్రం పునరాలోచనలో పడిందన్నారు. తెలంగాణలోని పలు సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని రేవంత్ ఆరోపించారు. ఈ రోజు అందుకే నేను పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచన చేస్తున్నాను. కేంద్రంలో మీకు పలుకుబడి ఉండవచ్చు, మీరేం చెబితే మోదీ గారు అది వినవచ్చు. అలా అని ప్రాజెక్టులన్నింటికీ అనుమతి వస్తుందని అనుకుంటే అది భ్రమ. అలాంటి వాటికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో అవసరమైన ప్రణాళిక, వ్యూహరచన మా వద్ద ఉంది. రాజ్యాంగబద్ధ సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నామని, అక్కడ న్యాయం జరగకుంటే న్యాయస్థానాలకు వెళతామన్నారు. అక్కడి నుంచి ప్రజల వద్దకు వెళతామన్నారు. తెలంగాణకు గోదావరి, కృష్ణా నదులే జీవనాధారమని, ఈ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని ఆయన పునరుద్ఘాటించారు.
2016 సెప్టెంబర్ 21న కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ఏటా 3000 టీఎంసీల గోదావరి నీరు వృధాగా సముద్రంలోకి పోతోందని అన్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ విషయంపై మొదట మాట్లాడిందే కేసీఆర్. అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఎవరేం మాట్లాడారో రికార్డుల్లో స్పష్టంగా ఉంది. తెలంగాణకు కృష్ణానదీ జలాల్లో 299 టీఎంసీలు సరిపోతాయని కూడా ఆనాడే కేసీఆర్ అంగీకరించి సంతకం చేశారు. ఆ సంతకమే ఇప్పుడు తెలంగాణకు గుదిబండగా మారింది అని ఆయన విమర్శించారు. తెలంగాణకు 968 టీఎంసీల నీటిని వాడుకునేలా ప్రాజెక్టులకు ఏపీ ఎన్ఓసీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏటా వర్షాకాలంలో సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి వరద జలాలను రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును నిర్మిస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. గోదావరి నుంచి సగటున ఏటా 2000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. ఇందులో 200 టీఎంసీలు వరదల సమయంలో మళ్లించారనేది బనకచెర్ల ప్రధాన ఉద్దేశమంటోంది ఏపీ. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో సుమారు 1 కోటి మందికి తాగునీటితో పాటు కొత్తగా 3 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరు అందించవచ్చని నాగార్జున సాగర్ కుడి కాలువ, వెలిగొండ, తెలుగుగంగ, గాలేరు నగరి, కేసీ కెనాల్ కింద 22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంతో 80,112 కోట్లతో ప్రాజెక్టును ప్రతిపాదిస్తూ కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. మొత్తం 3 దశల్లో గోదావరి బనకచెర్ల అనుసంధానం చేపట్టనున్న ఏపీ ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. గోదావరి నదికి వరదలు వచ్చినప్పుడు రోజుకు 2 టీఎంసీల చొప్పున ఏటా 200 టీఎంసీలను పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణానదిలోకి, అక్కడి నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్లోకి, అక్కడి నుంచి నల్లమల అభయారణ్యంలో తవ్వే సొరంగం ద్వారా బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్కు తరలించేలా ఏపీ ప్రభుత్వం బనకచెర్లకు రూట్ మ్యాప్ రూపొందించింది. మొదటి దశలో పోలవరం ప్రాజెక్టు నుండి గోదావరి వరద జలాలు మళ్లిస్తారు. ఇందుకోసం పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంచుతారు. ప్రస్తుతం కుడి కాలువ సామర్థ్యం 17,500 క్యూసెక్కులుండగా దాన్ని 38,000 క్యూసెక్కులకు పెంచుతారు. అలాగే తాడిపూడి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 1,400 నుంచి 10,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచుతారు. కొత్తగా 25,000 క్యూసెక్కుల సామర్థ్యంతో పోలవరం కుడి కాలువకు సమాంతరంగా వరదలు కాలువ తవ్వుతారు. అలా పోలవరం నుండి కుడి కాలువతో పాటు ఈ కొత్త వరద కాలువను ఉపయోగించి వరద జలాలను వైకుంఠపురం వరకు మళ్లిస్తారు. అక్కడ కృష్ణానదిపై ఆక్విడెక్ట్పై నిర్మించి అక్కడే ఈ వరద జలాలను కలుపుతారు. రెండవ దశలో కృష్ణానది నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువలో 80వ కిలోమీటర్ వద్ద నీటిని కలుపుతారు. ఈ కాలువను 80 కిలోమీటర్ల నుంచి 96.5 కిలోమీటర్ల వరకు సామర్థ్యాన్ని పెంచి జలాలను తరలిస్తారు. సాగర్ కుడి కాలువలో 96.5 కిలోమీటర్ల ప్రాంతం నుంచి నీటిని లిఫ్ట్ చేసి పల్నాడు జిల్లా బొల్లాపల్లి వద్ద కొండల్లో నిర్మించే రిజర్వాయర్లోకి తరలిస్తారు. 150 టీఎంసీల నిల్వ చేసేలా బొల్లాపల్లి జలాశయం నిర్మిస్తారు. మూడో దశలో బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి నల్లమల అడవుల మీదుగా బనకచెర్ల రెగ్యులేటర్కు నీటిని తరలిస్తారు. ఇందుకోసం నల్లమల అడవుల్లో 26.8 కిలోమీటర్లు సొరంగం తవ్వి ఆ సొరంగం ద్వారా నీటిని మళ్లిస్తారు. మొదటి దశ పనులకు 13,511 కోట్లు, రెండో దశ పనులకు 28,560 కోట్లు, మూడో దశ పనులకు 38,041 కోట్లు, మొత్తం 80,112 కోట్లు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభ్యంతరాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ కేవలం గోదావరి వరద నీళ్లను బనకచెర్లకు తరలిస్తే తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. నదీ ప్రవాహానికి సంబంధించినంత వరకు ఏపీకి తెలంగాణ ఎగువ రాష్ట్రమని తెలిపారు. గోదావరిపై తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పుడు తాము అభ్యంతరం చెప్పలేదని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు ఏపీకి గేమ్ చేంజర్ కానుందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీకి సైతం ఈ ప్రాజెక్టు నివేదిక పంపిస్తున్నామని, కేంద్రమే మొత్తం భరించలేదు కాబట్టి హైబ్రిడ్ మోడల్లో నిధుల సమీకరణకు ఆలోచిస్తున్నట్లు తెలిపారు. బనకచెర్ల పూర్తయితే దేశంలో అతిపెద్ద ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. డిపిఆర్ పూర్తి చేసి 2 నెలల్లో టెండర్లు పిలుస్తామని చంద్రబాబు వెల్లడించారు. గత ఢిల్లీ పర్యటనలోనూ చంద్రబాబు వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చలు జరిపారు.
కేంద్రం అనుమతి రాగానే ప్రాజెక్టు ప్రారంభిస్తామని తెలిపారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు ఆర్థికంగా సహకరించాలని నిర్మలా సీతారామన్ను కోరాం. మా ప్రతిపాదనలకు ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో పోలవరంపై చర్చించిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును 2027 లోపు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. అనుమతులన్నీ పొందాకే పోలవరం బనకచెర్ల అనుసంధాన పథకం నిర్మిస్తామని ఏపీ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ఎలాంటి నష్టం లేదన్నారు. సముద్రంలోకి వృధాగా పోతోన్న వరద నీటిని మాత్రమే తరలిస్తామని చెప్పారు. రాజకీయ దురుద్దేశాలతోనే తెలంగాణ నేతలు కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు వ్యతిరేకం కాదని, అందుకే కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టులను అక్కడి ప్రభుత్వం పూర్తి చేసుకోగలిగిందని గుర్తు చేశారు. గతంలో గోదావరి జలాలను తెలంగాణ భూభాగం నుంచి నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలకు రోజుకు 4 టీఎంసీల చొప్పున 100 రోజుల పాటు 400 టీఎంసీలను తరలిస్తామని నాటి సీఎంలు కేసీఆర్, జగన్ ఉమ్మడిగా ప్రకటించలేదా అని ప్రశ్నించారు నిమ్మల. ఏపీకి ద్రోహం చేసేలా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే మాజీ సీఎం జగన్ ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. గతంలో తెలంగాణ అసెంబ్లీలో రాయలసీమ ప్రాంతంలో నగరిలో, అమరావతిలో జగన్ను కేసీఆర్ కలిసిన సందర్భంలోనూ సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి జలాల్లో 1000 టీఎంసీలను అనుసంధానం ద్వారా మళ్లిస్తేనే రాయలసీమ అభివృద్ధి చెందుతుందని అన్నారని, ఆ మాటలను ఇప్పుడు బీఆర్ఎస్ నేతలే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు. కాళేశ్వరం, సీతారామ తదితర ప్రాజెక్టులను అనుమతులు లేకుండానే చేపట్టలేదా? చంద్రబాబు అడ్డుకుని ఉంటే అవి పూర్తయ్యేవా? తెలంగాణ ప్రభుత్వం పాటించని నిబంధనలు ఆంధ్రప్రదేశ్కు మాత్రమే వర్తిస్తాయా అని నిమ్మల నిలదీశారు. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆనాడు తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ మాట్లాడారని వివరణ ఇచ్చారు. కృష్ణానదిని కలుపుతూ గోదావరి జలాలు తీసుకువెళితే తమకు అభ్యంతరం లేదని మాత్రమే కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. ఈ సమావేశం పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో జరుగుతోందన్నారు. గోదావరిపై బనకచెర్ల ప్రాజెక్టుపై అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు నాటి సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను సీఎం రేవంత్ వక్రీకరించారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం వక్రబుద్ధితో సీఎం ప్రజల ముందు అసత్యాలు ఉంచారని, కానీ ఆయనకు తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడాలన్న తపనే లేదని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అపెక్స్ కౌన్సిల్ సమావేశ అజెండా 5ను దాచిపెట్టి అజెండా 1 అంశాలే ప్రస్తావించారని హరీష్ చెప్పారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధాన ప్రాజెక్టులపై ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణను సంప్రదించకుండా ముందుకు వెళ్లరాదని అజెండా 5లో నాడు కేసీఆర్ స్పష్టంగా పేర్కొన్నారని వెల్లడించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు బీజేపీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు ఆల్ పార్టీ మీటింగ్లో మాట్లాడారు. బనకచెర్ల నిర్మాణం వల్ల తెలంగాణకు జరిగే అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. గోదావరి నదిలో తెలంగాణ వాటా నీటి కేటాయింపుల్లో ఎంత మేర వాడుకున్నాము, గోదావరి నదిపై పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు ఎన్ని, ఎందుకు వాటిని పూర్తి చేయలేకపోయారు, ఈ ప్రాజెక్టులు పూర్తిస్థాయి అనుమతులు తెచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వంతు ప్రయత్నం ఎందుకు చేయలేదు అనే విషయాలపై తాము వివరాలు అడిగామని ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు తెలిపారు. బనకచెర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలిస్తుందని ఎంపీలు వెల్లడించారు. గోదావరి వరద నీటిని రాయలసీమకు మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచెర్ల ప్రాజెక్టుతో మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. గోదావరి జల వివాద ట్రిబ్యునల్ కు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి ఈ ప్రాజెక్టు వ్యతిరేకమని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోండగా, ప్రాజెక్టు విషయంలో ఏపీ ముందుకు వెళ్లకుండా అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. మరోవైపు సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి వరద నీటిని బనకచెర్లకు తరలిస్తే తెలంగాణకు వచ్చే నష్టం ఏమిటని ఏపీ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది.
దీంతో రెండు రాష్ట్రాల మధ్య మరోసారి నీటి యుద్ధానికి బనకచెర్ల వేదికైంది. నదీ జలాల పంపిణీ రెండు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు, ప్రజల జీవనోపాధికి సంబంధించిన అత్యంత కీలకమైన అంశం కాబట్టి ఈ వివాదం ఇరు రాష్ట్రాల మధ్య అన్ని సంబంధాల్లోనూ ప్రధాన భూమిక పోషించనుంది.